ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరోసారి ఈ పరిశుద్ధ ఆదివారపు శుభములు అలాగే దీవెనలు దేవుని పేరిట మీకు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరోసారి ఆయన శ్రేష్టమైనటువంటి నామములో ఈ పరిశుద్ధ ఆదివారాన్ని మీతో కలిసి దేవుని వాక్యాన్ని ఇట్టి రీతిగా పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మరొక తరుణాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ప్రభుత్వం వారు మనకి ఆరాధన చేసుకునేటువంటి అవకాశం ఇచ్చినప్పటికీ ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి చాలామంది పండితులైనటువంటి వారు, డాక్టర్లైనటువంటి వారు వారి సలహా మేరకు అలాగే సంఘము కూడా చక్కటి నిర్ణయం తీసుకుని మరి కొంతకాలము ఈ యొక్క లాక్డౌన్ని మనము దేవుని సన్నిధిలో కూడి దేవుని ఆరాధించడం అనేటువంటిది అంత మంచిది కాదు అనేటువంటి ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇంకొంతకాలం ఇటు రీతిగానే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో వాక్యాన్ని పంచుకునేటువంటి అవకాశాన్ని కలిగించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. అయినప్పటికీ మన విశ్వాసము, మన నిరీక్షణ కొనసాగిస్తూ మీ గృహాలలోనే దేవునిని ఆరాధిస్తూ మరి పరిస్థితులు కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులుగా మనకు కనబడుచున్నాయి. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానాలను మరోసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుచున్నాం. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. దయచేసి మీరందరూ కూడా మీ బైబిల్ తెరిచి దేవుని వాక్యం మీద శ్రద్ధ ఉంచాలని మనం చేస్తున్నాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. తలలో వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైనటువంటి తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మృత్యుంజయుడైనటువంటి మా క్రీస్తు, నిన్నను నేడును నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి మా గొప్ప దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పరిస్థితులకు చాలినటువంటి దేవుడు నీవు తండ్రి. మేము ఏ స్థితిలో ఉన్నామో నువ్వు ఎరిగినటువంటి దేవుడు తండ్రి. మా బాధ, మా శ్రమ, మా కష్టం, మా ఇరుకులు, మా ఇబ్బందులు నీవు చూస్తున్నటువంటి దేవుడు తండ్రి. కానీ ఎప్పటికీ అవి అలాగ ఉండవు. ఒక దినాన్న మాకు సమాధానంతో కూడినటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహిస్తారు. అయితే అప్పటి వరకు మేము ఎలా నీ యందు నిరీక్షణ ఉంచాలో, విశ్వాసం ఉంచాలో, పరిస్థితులను మేము ఎలా తట్టుకోవాలో కావలసినటువంటి జ్ఞానాన్ని, ఆత్మీయ నడిపింపును నీ వాక్యానుసారముగా మాకు దయచేసి ఇదనము నీ వాక్యము ద్వారా మాతో, మా అందరితోనూ మాట్లాడమని, మా పరిస్థితులకు తగినటువంటి రీతిగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడతారని నేను నమ్ముచు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. జీవితంలో కొన్ని సందర్భాలలో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుకని ఈ కరోనాను కూడా, ఈ వైరస్ని కూడా పాండమిక్ అన్నారు. కనుక జీవితంలో ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో దీనినే మనకు అర్థమైనటువంటి భాషల్లో తుఫాను లాంటి జీవిత పరిస్థితులు, అది ఏ పరిస్థితి అయినను సరే, ఇలాంటి వైరస్లైనా, లేదు అంటే మనకు వచ్చేటువంటి శ్రమలైనా, జీవితంలో కలిగేటువంటి నష్టాలైనా, మరి అనుకోకుండా జరిగేటువంటి సంఘటనలైనను సరే, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, తుఫాను లాంటి పరిస్థితుల్లో దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఏ విధమైనటువంటి మన జీవితాలలో చెలరేగినటువంటి అలలను, లేదు అంటే మన జీవితాలలో కలిగేటువంటి ఈ అలల లాంటి శోధనలను, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సమాధానాన్ని మనము పొందుకుంటాము అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనకి సెలవిస్తుంది కదా. తుఫాను వస్తున్నటువంటి సమయంలో సముద్రాన్ని మనం చూసినప్పుడు ఎలా అయితే అలలు ఎగిసి పడుతూ ఉంటాయో, ఎలాంటి భీకరమైనటువంటి ధ్వని, ఎలాంటి ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి సముద్రంలో ఏలుబడి చేస్తూ ఉంటాయో, అలాగే జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు మనకు తుఫాను లాంటి ఆ పరిస్థితిని మన జీవితాలలో కనబడుతూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అలాంటి సందర్భాలలో మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన దేవుడు మన పరిస్థితులను చక్కదిద్దుతాడు. సమాధానంతో కూడిన, సంతోషంతో కూడినటువంటి జీవితాన్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని దేవుడు తన వాగ్దానం ద్వారా
ఈ సమయంలో మనతో మాట్లాడుచున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నది ఏంటంటే, మన జీవితంలో జరిగేటువంటి ఎలాంటి పరిస్థితులైనను సరే దేవుడు వాటి నుండి మనకు సమాధాన సంబంధమైన శాంతి కలిగినటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. దానికి మనం చేయవలసినటువంటిది ఏంటంటే, ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో, అనగా ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచుతారు వారందరినీ కూడా దేవుడు పూర్ణ శాంతి గల వారినిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ సమయంలో ఈ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఇశ్రాయేలు జీవితంలో కలిగినటువంటి ఒక నష్టము, ఇశ్రాయేలు జీవితంలో కలిగినటువంటి ఒక తుఫాను లాంటి పరిస్థితులను ఇక్కడ యెషయా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. వారికి ఉన్నటువంటి పరిస్థితులు అంటే, అష్షూరీయుల చేతిలో వారు చిక్కబడినటువంటి సందర్భంలో వారి జీవితంలో శ్రమలు ప్రారంభమైనవి, వేదనలు ప్రారంభమైనవి, దుఃఖము వారి జీవితంలో ప్రారంభమైనది, తుఫాను లాంటి పరిస్థితులు వారి జీవితాల్లో కొనసాగుతున్నటువంటి సమయంలో యెషయా ఇశ్రాయేలులైనటువంటి వారిని ఆదరించడానికి దేవుని వాక్యాన్ని వారికి తెలియజేస్తున్నాడు. ఆ వాక్యంలో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఎవరి మనసు దేవుని మీద ఆధారపడుతుందో అలాంటి వారిని దేవుడు పూర్ణశాంతి గల వారిగా చేస్తానని దేవుని వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. ఈ యొక్క అధ్యాయాన్ని లేదంటే ఈ భాగాన్ని మన జీవితాలలో కూడా మనం అన్వయించుకోవడానికి మనం ఆ ప్రయత్నం చేద్దాం. జీవితంలో మనము ఎదురయ్యేటువంటి పరిస్థితులు, జీవితంలో కలిగేటువంటి నష్టాలలో మనము ముందుకు సాగలేకపోతున్నాం. ఒక క్రైస్తవునిగా ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలో అది చేయలేకపోతున్నాం. మన జీవితంలో ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు లేదంటే తుఫాను లాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు మనము సరైనటువంటి రీతిగా దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం. మన మనసు దేవుని మీద నిలపలేకపోతున్నాము. దానికి కారణము ఏమిటి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, క్రైస్తవ జీవితంలో ఉండకూడనటువంటి 3 లక్షణాలు మన జీవితంలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, తుఫాను లాంటి పరిస్థితుల్లో ఏంటి ఆ 3 పరిస్థితులు అంటే, ఒకటి డౌట్, అనగా అనుమానం. మన జీవితంలో కలిగేటువంటి శ్రమలలో చాలాసార్లు దేవుడు ఎందుకు ఇలాంటి శ్రమలు నా జీవితంలో అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని మనకు అనుమానం వస్తుంది. నేను దేవునిలో సరిగా నేను లేనా, లేదు అంటే నా జీవితం క్రైస్తవ జీవితం సరిగైనటువంటిదిగా లేదా అనేటువంటి ఒక అనుమానాన్ని మన హృదయాల్లో కలుగుతుంది. అనుమానమే అది అవిశ్వాసమైనటువంటి రీతిగా దారి తీస్తుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం. రెండవది, జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, తుఫాను లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనకి ఏమి కలుగుతుందంటే భయము కలుగుతుంది. పరిస్థితులను బట్టి చాలాసార్లు మనము భయపడతాం. అయ్యో, నాకున్నటువంటి ఈ సమస్యను ఎవరు తీర్చగలుగుతారు, అయ్యో నాకున్నటువంటి సమస్య నుండి నన్ను ఎవరు దూరపరచగలుగుతారు అని చాలాసార్లు ఆ సమస్యలకు మనము భయపడతాము. ఇది కూడా మన క్రైస్తవ జీవితానికి ఒక శత్రువు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం. ఒకటి, మనకి పరిస్థితులను బట్టి అవిశ్వాసం కలుగుతుంది, అనుమానం కలుగుతుంది, దేవుని మీద నమ్మకము పోతున్నటువంటి వారముగా మనం ఉంటాం. రెండవదిగా, పరిస్థితులను బట్టి మనము భయపడుతున్నటువంటి వారముగా ఉంటాము. ఆ భయములో నుండి వచ్చేటువంటిదే వరి. మూడవది వరి ఏంటంటే, దానినే తెలుగులో వేదన. ఈ 3 కూడా మన జీవితాలలో క్లిష్ట సమయాలలో ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో లేదంటే తుఫాను లాంటి పరిస్థితుల్లో ఈ 3 కూడా ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో కనబడుచు ఉన్నటువంటి వారుగా కనబడుచు. మన జీవితాల్లో దేవుని మీద అనుమానం వస్తుంది, రెండవదిగా భయం కలుగుతుంది, మూడవదిగా వేదన కలుగుతుంది. అయితే ఇవి మనం ఆధ్యాత్మికంగా స్థిరపడలేకపోవడానికి ఇవి మనకి దోహదం చేస్తాయి. కనుక వీటిని జయించగలగాలి. మన జీవితంలో ఉన్నటువంటి అనుమానాలను మనం తీసివేసుకోవాలి. మన జీవితంలో ఉన్నటువంటి భయాన్ని మనం తీసివేసుకోవాలి. ఆ భయంలో నుంచి ఇచ్చినటువంటి వేదన, దుఃఖాన్ని మనం తీసివేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకి అభయమనిస్తున్నాడు, దేవుడు మాకు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరి మనసు దేవుని మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గల వారినిగా చేస్తారు. అనగా మనము దేవుని మీద ఆనుకోగలిగినట్లయితే ఇవన్నీ మనలో నుండి పోతాయి. అనుమానాలు మనలో నుండి పోతాయి, భయాలు మనలో నుండి పోతాయి, వేదనలు మనలో నుండి పోతాయి. ఇవి ఉంటే మనకి సమాధానం ఉండదు. భయము కానీ, లేదు అంటే వేదన కానీ, లేదంటే అనుమానాలు అనేటువంటిది క్రైస్తవ జీవితంలో ఉండకూడదు. అవి మనము దేవుని మీద ఆధారపడకుండా మనలను పక్కకు తప్పిస్తాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. కనుక మనము దేవుని మీద పడాలి అంటే మనము దేవుని మీద అనుమాన పడకూడదు, దేవుని మీద మనము పరిస్థితులకు మనం భయపడకూడదు, మనము ఆ పరిస్థితులను బట్టి వేదన మనం పొందకూడదు. మనం చేయవలసిందంటే
దేవుని మీద ఆధారపడవలసినటువంటి వారముగా ఉంటాము. దేవుని మీద ఆధారపడగలిగినప్పుడు దేవుడు వాగ్దానంతో కూడినటువంటి ఆ జీవితాన్ని, ఆ దేవుడు మనకి సరైనటువంటి ఆ సమాధానాన్ని, నీ పరిస్థితులను ఆ దేవుడు చక్కదిద్దుతాడు. ఆ సమయంలో దేవుడు నీకు సమాధానంతో కూడిన జీవితాన్ని దయచేస్తాడు. అందుకనే ఇక్కడ ఏమంటాడంటే పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఇంగ్లీష్లో ఏమంటాడంటే పర్ఫెక్ట్ పీస్, అనగా పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. ఈ మాటనే హీబ్రూలో షాలోమ్ అనేటువంటి మాట ఉపయోగించినాడు. షాలోమ్ అనేటువంటి మాటకు హీబ్రూలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఈ షాలోమ్ అనేటువంటి మాట ఇది మన శరీరానికి మన ఆత్మనికి ఉన్నటువంటి ప్రతి బంధకాల నుండి మనకి విడుదల దయచేసేటువంటి మాట. షాలోమ్ అనేటువంటి మాటకు ఉన్నటువంటిది అంటే మీకు సమాధానం కలుగును గాక. ఈ సమాధానం అనేటువంటి మాటకు తెలుగులో మనం అర్థం చేసుకోగలిగితే ఇది మన శరీరానికి సంబంధించినటువంటి, మన ఆత్మకు సంబంధించినటువంటి ప్రతిబంధకాలుగా ఉన్నటువంటి వాటన్నిటి నుండి తొలగించగలిగినటువంటిదే ఈ షాలోమ్ అనేటువంటి మాట. ఆ షాలోమ్ అనేటువంటిది దేవుడు మనకి ఇవ్వాలని దేవుడు ఆశపడుచున్నాడు. ఎందుకు మన జీవితంలో ఆ సమాధానాన్ని మనం పోగొట్టుకుంటాం? ఎందుకు మన జీవితంలో చాలాసార్లు ఈ సమాధాన స్థితిని మనం పోగొట్టుకుంటామంటే, సమాధానాన్ని పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే మనలో జెలసీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అనగా ఎన్వి అనగా కోపము, అన్కంట్రోల్ టెంపర్ అనగా మానవ జీవితంలో సెల్ఫిష్నెస్, ప్రైడ్, ఇవన్నీ కూడా ఇంటాలరెన్స్, హార్ష్, ఇవన్నీ కూడా మన జీవితాలలో క్రైస్తవులుగా ఇవి మన జీవితాలలో ఉన్నట్లయితే, జలసి అనగా మనం ఇతరుల పట్ల అసూయను కలిగినటువంటి వారముగా ఉంటాం, ఇతరుల పట్ల కోపం కలిగినటువంటి వారముగా ఉంటాం, ఇతరుల పట్ల మనము సెల్ఫిష్గా చాలాసార్లు మనం ఉంటాము, గర్వంతో మనం ఉంటాము. ఇంటాలరెన్స్, సహించలేనటువంటి స్థితి మన జీవితాలలో కనబడినటువంటిది ఏమైనా ఉన్నట్లయితే ఇవన్నిటిని బట్టి మన జీవితాలలో సమాధానమును మనం పోగొట్టుకుంటాం. చాలామందికి సంతోషం ఉండదు, చాలామంది జీవితాలలో సమాధానం ఉండదు, సమాధానకరమైనటువంటి జీవితాన్ని జీవించలేకపోతారు. ఎప్పుడు చిరాకు, వేదన, ఎప్పుడు కూడా ఇతరుల పట్ల అసహ్యమైనటువంటి రీతిగా క్రిటిసిజం చేస్తున్నటువంటి వారుగా, లేదంటే వేదన పొందుతున్నటువంటి వారుగా, అభద్రతా భావాలు జీవిస్తున్నటువంటి వారుగా ఉంటారు. సమాధానం లేనటువంటి స్థితిలో చాలామంది జీవిస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటారు. దేవుని బిడ్డలారా, ఇలాంటి సందర్భాల్లో ఒక మాట మనం జ్ఞాపకం చేయాలి. తుఫాను లాంటి పరిస్థితుల్లో ఎలాగూ దేవుడు మన జీవితాల్లో నెమ్మదిని, సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడంటే ఒక చక్కటి మాట మనం మార్కు సువార్తలో చూడగలిగినప్పుడు, మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభువారు ఆ యొక్క గలిలే సముద్రంలో వచ్చినటువంటి ఆ యొక్క తుఫానును యేసు ప్రభువారు నెమ్మలపరిచినట్టు విధానాన్ని మనం చూస్తాం. అనగా జీవితంలో తుఫాను లాంటి పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, వేదన లాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేయగలడు అని నువ్వు అనుకుంటున్నావేమో. యేసు ప్రభువారు ఒక సమయంలో గలిలయ సముద్రంలో ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో, ఆయన అమరిక మీద తలపెట్టుకుని నిద్రపోతున్నటువంటి సమయంలో అనుకోనటువంటి రీతిగా ఒక తుఫాను ఆ సముద్రంలో బయలుదేరినప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా, అయ్యో ప్రభువా, నువ్వు ఎలా నిద్రపోతున్నావు, మేమందరము భయపడిపోతున్నాము అని వారు యేసు ప్రభువారిని లేపడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో యేసు ప్రభువారు లేచి ఏం చేసినారు అంటే ఆయనను గాలిని గద్దించగా అది నిమ్మలమయ్యింది. నువ్వు నమ్మగలిగినట్లయితే నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో, తుఫాను లాంటి పరిస్థితుల్లో ఆయన ఒక్క మాట చెప్తే చాలు, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి వేదన, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క తుఫానులన్నిటిని కూడా దేవుడు గద్దించగలిగినటువంటి వాడు. ఆయన గద్దించగా సముద్రము నిమ్మలమాయను, అనగా సమాధానముతో కూడినటువంటి జీవితాన్ని మనం చూస్తున్నాం. నీ జీవితంలో చెలరేగుచున్నటువంటి తుఫాను లాంటి పరిస్థితుల్లో దేవుడు మాత్రమే, అనగా యేసు క్రీస్తు వారు మాత్రమే నీలో రగులుచున్నటువంటి, లేదంటే నీలో పొంగుచున్నటువంటి, నీలో ఉన్నటువంటి ఈ తుఫాను లాంటి పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు గద్దించగలిగినటువంటి వాడు, తీసివేయగలిగినటువంటి వాడు, నిమ్మలపరచగలిగినటువంటి దేవుడు, సమాధానము దయచేయగలిగినటువంటి ఆ దేవుడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభువారు ఆ సముద్రాన్ని గద్దించినటువంటి సమయంలో అది నిమ్మలమాయును అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. సమయం లేదు. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ పూర్ణ శాంతి గల వారినిగా దేవుడు చేస్తానని, అనగా పర్ఫెక్ట్ పీస్ అనేది ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎలాంటి సమయంలో మనం క్లిష్ట సమయాల్లో దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే నిన్ను పూర్ణ శాంతి వలగానుగా నేను చేస్తాను, అనగా నీకు పరిపూర్ణమైనటువంటి, సంపూర్ణమైనటువంటి సమాధానంతో కూడినటువంటి జీవితాన్ని నేను నీకు దయచేస్తాను.
అందుకని అంటున్నాడు, పూర్ణ శాంతి గలవాడినిగా నిన్ను చేస్తాను. ఈ పూర్ణ శాంతి కలిగినటువంటి మాటకి 3 ప్రాముఖ్యమైనటువంటి అర్థాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకటిది పూర్ణమనగా న్యాయమైనది. ఇట్ ఈస్ పర్ఫెక్షన్ ఇన్ క్వాలిటీ. ఇది పరిపూర్ణమైనటువంటిది, ఇది సంపూర్ణమైనటువంటిది, అసంపూర్ణమైనటువంటిది ఏది కాదు. నీ జీవితంలో కలిగేటువంటి ఆ పరిస్థితులను బట్టి నీలో సమాధానం లేనటువంటి సమయంలో దేవుడు నీకు ఇస్తున్నటువంటిది ఏంటంటే, ఇదిగో నేను నీకు పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆ క్వాలిటీతో కూడినటువంటి ఆ సమాధానాన్ని నేను నీకు దయచేస్తాను. మనము ఆ ఇర్మీయా గ్రంథంలో మనం చూస్తాం, 6వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది, సమాధానము సమాధానం అని చెప్పుచు నా ప్రజల యొక్క గాయములను పైపైనే కడతారు అని చెప్తున్నారు. అనగా దేవుడిచ్చేటువంటి సమాధానము అది తాత్కాలికమైనటువంటిది కాదు. దేవుడిచ్చేటువంటి సమాధానము అది పరిపూర్ణమైనది, అది సంపూర్ణమైనటువంటిది. దేవుడు సంపూర్ణతకు పరిపూర్ణతకు ఆయనే చిహ్నము అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యము ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక పూర్ణము అనేటువంటిది అనగా అది సంపూర్ణమైనది. రెండవదిగా పూర్ణము అనగా అది సమృద్ధి అయినటువంటిది. అనగా ఇట్ ఈజ్ పర్ఫెక్ట్ క్వాంటిటీ. అనగా దేవుడిచ్చేటువంటిది దానిలో పరిపూర్ణత సంపూర్ణత అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. మనము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగా అనేటువంటి మాటను మనం చూస్తాం. అనగా యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి సమాధానము అది పరిపూర్ణమైనటువంటిది, అది సంపూర్ణమైనటువంటిది, దానికి మించినటువంటిది ఏది లేదు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యము ద్వారా మనం జ్ఞాపకం చేస్తాం. మూడవదిగా దేవుడిచ్చేటువంటి పూర్ణమైనటువంటి శాంతి ఎలాంటిది అంటే అది స్థిరమైనటువంటిది. ఒకసారి నీ జీవితంలో దేవుడు ఒక వాగ్దానాన్ని నీ జీవితంలో దేవుడు చేసినట్లయితే ఆ వాగ్దానాన్ని దేవుడు స్థిరపరుస్తాడు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యము ద్వారా మనము గ్రహించవలసినటువంటి వారమే. మనం చూస్తాము కదా, కీర్తనకారుడు 121వ కీర్తనలో మనం చదువుకున్నప్పుడు ఆ కీర్తనలో ఈ వాగ్దానాలతో కూడినటువంటి మాటలు మనకు కనబడిచారు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయం కలిగినంటే యెహోవా వైపు చూసినటువంటి వారికి సహాయము కలుగుతుందని చెప్పుకుంటూ వస్తూ ఆ యొక్క 4వ వచనంలోనికి వచ్చేటప్పటికి ఒక చక్కటి మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎలాంటి మాట 4వ వచనంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ఇశ్రాయేలులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. అనగా నీ జీవితాంతం కూడా నీకున్నటువంటి శ్రమల నుండి నీకున్నటువంటి పరిస్థితుల నుండి కాపాడగలిగినటువంటి వాడు ఆయన యెహోవాయే నీకు సహాయం చేయగలిగినటువంటి వాడు. మరి ఎవరు కూడా నిన్ను పూర్ణ శాంతి గలవారినిగా చెయ్యలేరు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంది. కనుక ఈ సమాధానాన్ని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. ఎలాంటి సందర్భాలలో ఉంటే, తుఫాను లాంటి పరిస్థితుల్లో, వేదన లాంటి సందర్భాలలో ఎవని మనసు దేవుని మీద ఆధారపడుతుందో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ సమాధానం అనేటువంటి మాట యేసుక్రీస్తు ద్వారా మనకి ఎలాగ వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఎవని మనసు దేవుని మీద ఆనుకుంటుంది, అనగా ఎవరైతే యేసుక్రీస్తు మీద ఆనుకుంటారో, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వారికి సమాధానం కలుగుతుంది. ఆ సమాధానం ఎలా వస్తుందో ఒక 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాల ద్వారా నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ సమాధానం మన జీవితాలలో, అనగా తుఫాను లాంటి పరిస్థితులలో, వేదనలలో, ఇరుకుల్లో, ఇబ్బందులలో మనం సమాధానం పోగొట్టుకుని తిరుగుతున్నటువంటి సందర్భంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం ఏంటంటే, ఆయన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనకి సమాధాన సంబంధమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిందా కాక. బై ద జీసస్ క్రైస్ట్ ఎవరి ద్వారా సమాధానం వస్తుందంటే యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనము సమాధానం పొందుకుంటాను. అందుకనే కొలసీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం 20వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ దేవుని యొక్క సమాధానము మనకు దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు మనకి జ్ఞాపకం చేస్తుంది. ఒకసారి కొలసీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము 20వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆయన శిలువ రక్తము చేత దేవునితో మనకి సమాధాన సంబంధమైనటువంటి స్థితిని దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనకి అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయాలి. ఈ సమాధానము మనం పొందడానికి యేసు ప్రభువు వారు ఏం చేశారో పౌలు గారు మనకి చెప్తున్నారు. ఏం చేసినారంటే ఆయన ద్వారా, ఆయన శిలువ రక్తం చేత ఆయనను మనలను దేవునితో సమాధాన పరిచినాడు.
అనగా ఒకనాటి కాలంలో ఆ పై వచనాల్లో చెప్తాడు కదా, మనము దేవునికి దూరస్తులముగా ఉన్నటువంటి మనము ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా సమాధాన స్థితిని మనం పొందుతున్నాం. అనగా ఒకనాటి కాలంలో మనము పాపులము, ఒకనాటి కాలంలో మనం దేవునికి విరోధముగా ఉన్నటువంటి వారము. అయితే దేవునికి విరోధముగా ఉన్నటువంటి మనలను యేసుక్రీస్తు వారి ద్వారా మరలా తండ్రి ఏం చేసినారంటే మనము సమాధానం పొందడానికి ఆయన తన సిలువ రక్తాన్ని, ఆయన సిలువలో మన కొరకు ఆయన మరణించినాడు. అంతేకాకుండా ఆయన సిలువ రక్తాన్ని మన కొరకు చిందించినాడు. ఆయన యొక్క సిలువ కార్యం ద్వారా తిరిగి మనము దేవునితో సమాధానం పొందుతున్నాము. ఇది దేవుడు మన పాపముల నుండి మనకు విడుదల దయచేసిన తర్వాత దేవుడు మనకి ఇచ్చేటువంటి సమాధానం. దేవుని బిడ్డలారా, ఏ మనిషిలో కూడా పాపం ఉన్నట్లయితే ఆ మనిషి సమాధానంతో జీవించలేడు. ఆ పాపం యొక్క విడుదల, ఆ పాపం యొక్క విమోచన కేవలం యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన సిలువ రక్తం ద్వారానే మనము తీసివేసుకోవాలి. ఆయన సిలువ రక్తంలో మన పాపములను కడుక్కోవడం ద్వారా మనము దేవునితో సమాధానం పొందుతాం. ఎప్పుడైతే దేవునితో మనం సమాధానం పొందుతామో ఆటోమేటిక్గా మన జీవితంలో కలిగేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనకి సమాధానాన్ని దయచేస్తాడు. రెండవదిగా, ఒకటి సమాధానం యేసుక్రీస్తు వారి ద్వారా వస్తుంది. రెండవదిగా పరిశుద్ధాత్మ ద్వారా ఈ సమాధానం మనం పొందుకుంటాం. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకంలో ఉన్నటువంటి శాంతి కాదు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, ఇది లోకం ఇచ్చినటువంటిది కాదు, ఇదిగో నేను మీ కొరకు ఆ అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఆదరణకర్తను మీ మధ్యకు నేను పంపుచున్నాను, అతడు మిమ్మల్ని సమాధానపరచును అనేటువంటి విషయాన్ని, పరిశుద్ధాత్మను గురించినటువంటి విషయాలు యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే మన పరిస్థితుల్లో మనకు తోడుగా ఉండి, మన పరిస్థితుల్లో మనకు సహాయం చేస్తూ, మన పరిస్థితుల్లో మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను సమాధానంతో కూడినటువంటి జీవితాన్ని జీవించడానికి మనకి సహాయం చేస్తాడు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, ఒకవేళ మన దేవునికి విరోధముగా మనం పాపం చేసినప్పుడు, మన జీవితంలో అలజడులు రేగుచున్నటువంటి సమయంలో ఆ పాపాన్ని దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఆ జ్ఞాపకం చేసి మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకునేటట్టుగా పరిశుద్ధాత్మను చేస్తాడు. ఎప్పుడైతే మనం పాపములు ఒప్పుకుంటామో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరలా తిరిగి మనకి సమాధానాన్ని దయచేస్తాడని దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించవలసిన వారమే ఉన్నాం. కనుక మూడవదిగా ఈ సమాధానాన్ని మనం ఎలా పొందుకుంటామంటే బై హీజ్ వర్డ్, అనగా ఆయన వాక్యము ద్వారా మనము దేవుని యొక్క సమాధానాన్ని మనం పొందుకుంటాం. ఈ మాట మనము కీర్తనకారుడు 119వ కీర్తనలో ఈ మాట మన కొరకు రాయబడి ఉంది. 119వ కీర్తన 165వ వచనం, 165వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. అనగా దేవుని వాక్యమును ప్రేమించేటువంటి వారికి దేవుని బిడ్డలారా నెమ్మది కలదు, అనగా సమాధానం కలదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసి, నీ జీవితంలో నీకు సమాధానం కావాలంటే అది యేసుక్రీస్తు వారి ద్వారా వస్తుంది. రెండవదిగా పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. మూడవదిగా దేవుని వాక్యమే నీకు సమాధానం వస్తుంది. నీ జీవితంలో నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నీ జీవితంలో నువ్వు వేదనలో ఉన్నప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని చదువు, నువ్వు మోకాల్లోని దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆ దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించినట్లయితే, ఆ దేవుని వాక్యానికి నువ్వు లోబడినట్లయితే ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నీ హృదయంలో సమాధాన సంబంధమైనటువంటిది వాక్యము ద్వారా పొందుకుంటాము అనేటువంటి విషయాన్ని మనకి కీర్తనకారుడు మనకి జ్ఞాపకం చేసి, దావీదు జీవితంలో కూడా ఈ అనుభవాన్ని మనం చూస్తున్నాం. దావీదు తన జీవితంలో ఎన్నో శ్రమలు ఉన్నప్పుడు, ఎన్నో కష్టములు ఉన్నప్పుడు, రాజ్యంలో ఎన్నో పరిస్థితులు తనకు ఎదురవుతున్నటువంటి సందర్భంలో ఆ దావీదుకు తెలిసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటిది అంటే అతడు దేవుని యొక్క ధర్మశాస్త్రమందు ఆనందించేటువంటి వాడు. అనగా ఆ ధర్మశాస్త్రం చదవడం వల్ల తిరిగి తన జీవితంలో సమాధానాన్ని పొందుకున్నటువంటి వాడుగా మనకి కనబడుతున్నాడు. మూడవదిగా దేవుని యొక్క సమాధానం మన జీవితాలలో నాలుగవదిగా ఎలాగ వస్తుందంటే బై ద ఒబీడియన్స్, అనగా మనము దేవునికి విధేయత చూపించడం వలన, దేవుని చిత్తానికి మన జీవితాన్ని అప్పగించుకోవటం వలన మనము ఆ దేవుని యొక్క ఆ విధేయత, దేవునికి విధేయత చూపించడం వలన కూడా దేవుడు మనకు ఆ యొక్క సమాధానాన్ని దేవుడు దయచేస్తాడు. అంతేకాకుండా ఐదవదిగా నేను మీకు జ్ఞాపకం చేసిన బై ద ప్రేయర్ అండ్ ద ప్రైజ్, అనగా ప్రార్థన తర్వాత స్తుతి ద్వారా మనము సమాధానం పొందుతాం. అపోస్తలుడైన పౌలు తను దెబ్బల చేత కొట్టబడినటువంటి సమయంలో వారిని చెరసాలలో వేసినప్పుడు వారు ప్రార్థనలతోనూ దేవుని స్తుతించుతున్నటువంటి సమయంలో వారు ఆ దెబ్బల్లో కూడా సమాధానాన్ని వారు పొందినారు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటాం. సమయం అవుతుంది. రెండవ ఆ ఒక్క భాగంలో ఉన్నటువంటి విషయాన్ని
నేను మరోసారి మనం అందరం యెషయా గ్రంథంలో అనుకుంటాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నటువంటి 2వ మాట ఏమని రాయబడి ఉన్నదంటే, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఏలయనగా నువ్వు మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఎవరి మనసు నీ మీద ఆనుకును అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. అలాంటి వానికి నువ్వు పూర్ణ శాంతి గలవా, నువ్వు కాపాడుతావని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాకుండా ఆ 2వ మాట, ఏలయనగా అతడు నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. నీవు దేవుని యందు నమ్మిక ఉంచగలిగినట్లయితే నీవు పూర్ణ శాంతి గలవారుగా నువ్వు ఉంటావు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా నీకు జ్ఞాపకం చేస్తుంది. మనం చార్లెస్ స్పర్జిన్ అనేటువంటి ఒక పండితుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బోధకుడుగా ఆయన పేరు. ప్రసంగంలో ఆయన దిట్ట అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేస్తాం. ప్రసంగంలో ఆయన చాలా ప్రాముఖ్యతను, చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి చార్లెస్ స్పర్జిన్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక వ్యక్తిని దేవుడు గొప్పవాడుగా చేయడానికి ముందు ఆ వ్యక్తిని దేవుడు విరగొడతాడు. ఒక వ్యక్తిని దేవుడు గొప్పవాడిగా చేయడానికి ముందుగా ఆ వ్యక్తిని దేవుడు విరగొడతాడు. అనగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలాసార్లు జీవితంలో మనం గొప్పవారుగా ఉండాలని మనం ఆశపడతాం. అందరికంటే మనము గొప్పవారిగా మనం జీవించాలని మనం ఆశపడుచుకుంటాం. ఒక వ్యక్తి గొప్పవాడు కావాలంటే ఆ వ్యక్తిని దేవుడు చేస్తాడు. ఆ గొప్పవాడిగా చేయడానికి ముందుగా దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని విరగొడతాడు, అంటే నలగొడతాడు, అతన్ని శ్రమలకు పాలు చేస్తాడు. అనగా మనం దేవుని నుండి నేర్చుకోవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే, మన జీవితంలో మనం ఏదైనా దేవుని నుండి మనం సంపాదించుకోగలగడానికి ముందుగా మనము దేవుని సన్నిధిలో మనము విరగొట్టుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మనలను విరగొట్టుకున్నప్పుడు దేవుడు మనలను గొప్పవాడిగా చేస్తాడు. ఆ మాట మనం చూసినాం కదా. ఎవడు అయితే తమను తాను హెచ్చించుకుంటాడో వాడు నాశనం అవుతాడు. ఎవడైతే తమను తాను తగ్గించుకుంటాడో దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసినంటే, 2వ మాటలో అదే మనకు అడుగుతుంది. ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసం ఉంచడం. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళని దేవుడు అన్నాడు సిగ్గుపడనివాడు. ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుంచి 13 వరకు వచనాలు మనం చదివినట్లయితే, అక్కడ శతాధిపతి మనకి జ్ఞాపకం చేస్తుంది. ఆ యొక్క 8వ వచనంలో ఆ శతాధిపతి ఏమని చెప్తాడంటే, ప్రభువా నువ్వు ఒక్క మాట చెప్తే చాలు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యందు ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఒక్క మాట చాలు ప్రభువా. ఆ యొక్క శతాధిపతి మాట చెప్తున్నాడు ప్రభుతో, నువ్వు ఒక్క మాట చెప్తే చాలు ప్రభువా, నా జీవితంలో సమస్యలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తాం. గాడ్ ఫీరింగ్ మ్యాన్, అనగా దేవుని భయం ఉన్నటువంటి వారు మాత్రమే దేవుని మాటకు లోబడతారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. అదే విశ్వాసం అంటే, అదే దేవుడు చెప్పేటువంటి మాటకు ఎవరైతే లోబడగలుగుతారో అదే విశ్వాసం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంటే దేవుని శక్తిని నువ్వు చూస్తావు. నీకు విశ్వాసం ఉంటేనే దేవుని శక్తిని నీ జీవితంలో చూస్తావు. నువ్వు విశ్వాసం లేకుండా నీ జీవితంలో ఏ కార్యము జరగదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు చెప్పినటువంటి మాట, ప్రభువా నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు, నా ఇంటికి కూడా నువ్వు రావసరం లేదు, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు, ఆ పనివాడు బ్రతుకుతాడు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎలాంటి విశ్వాసము తన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాంటి విశ్వాసము తన జీవితంలో ఉన్నది కాబట్టి దేవుని శక్తిని ఆ శతాధిపతి చూడగలిగినాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను ముగిస్తున్నాను. మన జీవితంలో కొన్ని సందర్భాలలో బోలన్ని శ్రమలు వస్తూ ఉంటాయి, చాలా శ్రమలు వస్తూ ఉంటాయి, ఇరుకులు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. జీవితం కొన్నిసార్లు తుఫాను లాంటిదని మనం జ్ఞాపకం చేసి, ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనం చేయవలసింది ఏంటంటే, ఎవరి మనసు దేవుని మీద ఆధారపడుతుంది, వాడిని దేవుడు పురుషాంతిగా చేస్తాడు. ఎందుకంటే అతడు నా యందు విశ్వాసం ఉంచిన వాడు. దేవుని యందు నీకు విశ్వాసం ఉందా? దేవుని యందు విశ్వాసం ఉంటే నువ్వు గొప్ప కార్యం చూస్తావు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎవరి మనసు నీ మీద ఆధారపడుతుందో, ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గల వాడినిగా చేస్తానని, ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచిన వాడని మీరు చెప్తున్నాను. జీవితంలో కావలసినటువంటి మాటలన్నీ మీ దగ్గర ఉన్నాయి. మా జీవితంలో జరిగేటువంటి ప్రతి సమస్యకు నీ దగ్గర జవాబు ఉంది తండ్రి.
మేము చాలా వేదనలో ఉన్నాము, దుఃఖంలో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం. ఇలాంటి సమయంలో మేము చేయవలసింది ఒక్కటే, ఎవని మనసు నీ మీద ఆధారపడుతుంది, ఎవని మనసు నీ మీద ఆనుకుంటుంది. ఇదిగో ప్రభువా, మేమందరం కలిసి మాట చెప్తున్నాం, దేవా నీ మీద మేము ఆనుకునిచున్నాం తండ్రి. మమ్మల్ని పూర్ణ శాంతి గల వారినిగా చేయి. మా బాధల్లో, మా శ్రమల్లో, మా కష్టాల్లో, మా ఇరుకుల్లో, మా ఇబ్బందులు, వీటన్నిటి నుండి మమ్మల్ని తప్పించగలిగినటువంటి దేవుడు నువ్వు ఒక్క మాట చెప్తే చాలు ప్రభు. ఇదిగోనైనా ఆ సముద్రంలో గాలి తుఫానులు రేగినప్పుడు నువ్వు వాటిని గద్దించినావు తండ్రి. అలాగే మా జీవితాల్లో కలిగేటువంటి ఈ సంఘటనలు, ఈ పరిస్థితులన్నిటిని కూడా, ఈ వైరస్లన్నిటిని కూడా మీరు గద్దించండి ప్రభా. అవి నిమ్మలమైపోతాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసి నువ్వు ఒక్క మాట చెప్తే చాలు ప్రభా. శతాధిపతి అదే చెప్పినాడు కదా ప్రభా. నువ్వు ఒక్క మాట చెలవిచ్చు ప్రభా, చాలు, నా పనివాడు బ్రతుకుతాడు. దేవా అలాగే మా జీవితాలలో కూడా నువ్వు ఒక్క మాట సెలవేయండి ప్రభా. మా జీవితంలో ఉన్న ప్రతి సమస్యలు పోతాయి ప్రభా. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, ఇదిగోనైనా మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగోనైనా సంఘ నాయకత్వాన్ని బట్టి మీకు వందనాలు. మరలా తిరిగి మేము అందరం కలుసుకునే వరకు మీ సన్నిధి మీకు తోడు, మీ కాపుదల దయచేయండి. మా యొక్క సంఘంలో ఉన్నటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. పనిచేస్తున్నటువంటి బిడ్డల కొరకు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డల కొరకు, చదువుకుంటున్నటువంటి ప్రభా బిడ్డల కొరకు, చదువు నిమిత్తం వెళ్ళినటువంటి వారందరి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ దేశంలో ఉన్నా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నా వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారికి సహాయాన్ని దయచేయండి. మీ చిత్తమైతే వారి కుటుంబాల దగ్గరికి వారిని చేర్చమని అడుగుతున్నాం. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ప్రభా ఇదిగోనైనా సమాధాన సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మీరు సహాయం దయచేయండి. అంతేకాకుండా ప్రభా ఇదిగోనైనా మా సంఘంలో ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కరోనా వైరస్ ఎవరైనా కూడా మా సంఘ సభ్యులైనటువంటి వారికి ఎవరికి ప్రభా ఇదిగోనైనా రాకుండా మీరు ఎక్కల చాటును భద్రపరచండి. జాగ్రత్తగా ఉండడం కూడా మీరు మాకు నేర్పించుకొని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రతి ఒక్క పరిస్థితుల నుండి మేము విడుదల పొందడానికి మీరు సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుచున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా మా సంఘ బిడ్డలైనటువంటి వారు ఈ వారంలో ఎవరైతే బర్త్డేలు జరుపుకుంటున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇస్తున్న నూతన సంవత్సరాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం. ఎవరైతే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో వారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు. వారి కుటుంబ జీవితంలో మాకు నూతన సంసార జీవితాన్ని వారికి మీరు పొడిగించినందుకు మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరైతే ప్రభా ఇంకా ఇదిగోనైనా వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైతే పనులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుచున్నారో వారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృపాహస్తాలకు మా జీవితాలు సమర్పించుకుని మా జీవితాలకు కావలసిన పరిపూర్ణ శాంతి, సమాధానము, ఆ షాలోమును మా అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేర్చు. మన దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మానవ రస్సులు మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించు. మమ్మల్ని శోధనకు ఏకాదశి నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలం మనకు జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో, ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క దీవెన, ఆయన సమాధానము, సంతోషము మనకును మన కుటుంబాలకు సదాకాలము దేవుడు తోడై ఉండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ప్రేమ వర్షం కుమ్మరించు